భారతదేశం చుట్టూ ఉగ్రవల అల్లడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఇది భారతదేశం కనిపెట్టినటువంటి అంశం. మన చుట్టూ ఉన్నటువంటి భారత్, బంగ్లాదేశ్, భారత్, నేపాల్ సరిహద్దుల్లో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద స్థావరాలు ఏర్పాటుకి సన్నాహాలు చేస్తున్నారన్నది భారత ఇంటెలిజెన్స్ గమనించింది. దాని ఆధారంగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వచ్చినాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇవి మరింత వేగం పుంజుకున్నాయి అన్నటువంటిది నివేదికలు చెప్తున్నాయి. ఉగ్ర శిక్షణ పొందే వాళ్ళ కోసం బంగ్లా, నేపాల్లోని పలు ప్రాంతాల్లో కొత్త శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళకి ఇళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బంగ్లా, నేపాల్ సమీపంలోని భారత్కి చెందిన రాష్ట్రాలు ఇటీవల ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు కార్యకర్తల్ని అరెస్ట్ చేసిన తర్వాత చేపట్టిన దర్యాప్తులో ఈ విషయాలు నిజమని తేలి దీంతో సరిహద్దు ప్రాంతాల భద్రత పెంచారు. పొరుగు దేశాలు, విదేశీ నిధులతో ఏర్పాటవుతున్న పలు ప్రాజెక్టుల మీద కూడా నిఘా ఉంచారు. ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ నేపాల్లో తమ సంస్థను విస్తరించడానికి చర్యలు తీసుకుంటాయన్నది మన నిఘా వర్గాలు కనిపెట్టే. అల్ ఖైదా, ఐసిస్ గత 5 నెలలుగా బంగ్లాదేశ్లో తమ కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు గుర్తించారు. ఇందులో భాగంగా పాకిస్తాన్లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్కి, నేపాల్కి నిరంతరం వలసలు కొనసాగుతున్నాయని గుర్తించారు. ఆయా దేశాల ఉగ్రవాద శిబిరాల నిర్మాణాలకు, నిర్వహణకు కావాల్సిన నిధుల్ని టర్కీ అందిస్తున్నట్టు తేలింది. ఢాకాలోని జమాతీ ఇస్లామీ కార్యాలయం పునరుద్ధరణకి టర్కీనే నిధులుగా అందించింది అన్నట్టు మన నిఘా వర్గాలు తెలిసినాయి. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నటువంటి అంశం ఇదే.